వెల్కమ్ టు 7 టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నగరం హైదరాబాద్ నగరమా, అమెరికా దేశమా అన్న భ్రమ కలగమానదు. కారణం, హైదరాబాద్ నగరంలోని ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్గా పిలువబడుతున్నటువంటి నానక్రామ్గూడలో గల సాఫ్ట్వేర్ ఆధారిత కంపెనీలు ఏర్పాటు అయినటువంటి ఈ కాలనీని చూస్తే, ఇక్కడ అభివృద్ధిని చూస్తే మనం విదేశాల లోపల ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఎందరో విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని, తమ తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలని, తమ జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని ఎంతో కష్టపడి చదివి ఎన్నో కంప్యూటర్ ఆధారిత టెక్నికల్ కోర్సులు చేసినటువంటి విద్యార్థులు ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకు ఇంటర్వ్యూకు ప్రతిరోజు హాజరవుతుంటారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, ఫారిన్ పాలసీలు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో వస్తున్నటువంటి మార్పుల కారణంగా యూకే, యుఎస్ వంటి దేశాల లోపల చదువుల కోసం ఎంతో అప్పులు చేసి అక్కడికి వెళ్ళి ఆర్థిక సమన్వయం కోసం వివిధ పార్ట్ టైం చేస్తున్నటువంటి మధ్యతరగతి విద్యార్థులను అక్కడి ప్రభుత్వాలు నిలువరించడంతో నిరాశతో వెనుకకు తిరిగి వస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ఆ నిరుద్యోగుల యొక్క ప్రభావం మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీల పైన ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి నిరుద్యోగ అభ్యర్థులను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డిస్ట్రిక్ట్లోని నానక్రామ్గూడలోని అమెజాన్ కంపెనీ వద్ద ఎంప్లాయ్మెంట్ కోసం ఉన్నటువంటి కంప్యూటర్ ఆధారిత వివిధ కంప్యూటర్ కోర్సులు చేసినటువంటి నిరుద్యోగులు ఎండలో కూడా భారత్ తిరుగుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. అయితే మరి అందరూ ఆశపడడంలో అర్థం ఉంది. ఆశపడడం, ఉద్యోగం చేయాలి, మంచి నగరాల్లో ఉద్యోగం చేయాలని కోరుకోవడం తప్పేం లేదు. కాకపోతే ఇటీవల యుఎస్ కానీ, యూకే కానీ మన భారతీయులను చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయకుండా వెళ్ళగొట్టడము, దాంతోపాటు ఆర్థిక భారానికి గురై ఇక్కడికి రావడము, అలాంటి ఉద్యోగాల పరిస్థితి కొరత అనేటువంటి మన దేశంలో ఉన్నటువంటి మన హైదరాబాద్ నగరంలో ఏమైనా పడుతుందా? ఇక్కడ ఉన్నటువంటి యువకులను అడిగి తెలుసుకుందాం. సార్, దీని యొక్క యుఎస్ నుంచి పంపించడం కానీ ఇక్కడ ఉద్యోగాల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది సార్? తప్పే ఉందండి. ఇక్కడ వాళ్ళే వచ్చి ఇక్కడ జాబ్ చేసే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సరిగ్గా లేదు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చినారు కరెక్టే, వాళ్ళది కూడా అంటే ఉంటుంది ప్రాబ్లం. ఎట్లయినా ఫైనాన్షియల్ కూడా చాలా మా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే అక్కడ 40 lakhs పెట్టి చదివించి మళ్ళీ ఏడుకి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాబ్, అక్కడ జాబ్ లేక మళ్ళీ ఇక్కడ కూడా తక్కువ ప్యాకేజీలు వచ్చి వాళ్ళు బాధపడతారు. ఒకటి ఏంటంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, కానీ ప్రతి ఒక్కరు జాబ్ చేయడానికి రాకుంటాడు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులకు? అంటే కంప్యూటర్ కోర్సు చదివినటువంటి వాళ్ళకు ఏమైనా సలహా ఇచ్చేది ఉందా? అంటే ఇట్లా జాబ్ నేనైతే అమెజాన్ ఎక్స్ ఎంప్లాయీ, నేను కూడా లే ఆఫ్ లో గురైనా. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరి దారి మీకు ఇంట్రెస్ట్, ఏ ప్యాషన్ ఉన్నదో, లైక్ వేరే బిజినెస్ అట్లాంటివి చూసుకోవడం బెటర్. సాఫ్ట్వేర్ చేయాలని ఏం లేదు, నేను ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన, కానీ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చిన అంటే మా పేరెంట్స్ కోసం వచ్చిన, అంతే. నాకు రావాలని లేదు. అంటే స్వయం ఉపాధిగా మనం ఏదైనా పెట్టుకోవడం బెటర్, ఒకరి కింద పని చేసినట్టు కాకుండా. ఇంకోటి ఎందుకంటే ఇంత పోటీలో ఇంత మందిలో ఉన్నారు. ఇప్పుడు ఇంతమందికి ఎంతమందికి వస్తే ఉద్యోగాలు గట్టిగా మాట్లాడితే 50 మెంబర్స్ కూడా రాకపోవచ్చు, కానీ ఇంతమంది అయితే వెయిట్ చేసి వాళ్ళు ఆశ పోయినట్టే కదా. అంటే ఇంతమంది ఖాళీ ఉన్నారనే కదా అర్థము. ఈ మధ్య కొన్ని మామూలు జిల్లాల లోపల కూడా సార్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి అనుకుంటా, ఇంటర్వ్యూ పెడుతున్నారు, హంగామా చేస్తున్నారు. నిజానికి అక్కడ ఉద్యోగాలు కల్పన జరుగుతుందా సార్? ఒకటి హంగామా చేయడం ఏమైతే అంటే, నేను సింపుల్ లాజిక్ చెప్తా, వినే వాళ్ళకి ఎట్లుంటో తెలియదు కానీ నేను ఇప్పుడు చెప్తా. వీటినన్నిటిని గోస్ట్ జాబ్ అంటారు. గోస్ట్ జాబ్ అంటే ఏంటంటే, జాబ్ పోస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ పిలుస్తారు, సెలెక్షన్ అయినా చెప్తారు, బెంచ్ మీద తీసుకుంటారు 3 months. ఈ 3 months పీరియడ్ లో వీళ్ళు ఏం చెప్తారంటే, మా దగ్గర ఇంత స్టాఫ్ ఉంది, ఇంత మ్యాన్ పవర్ ఉంది కాబట్టి నాకు ప్రాజెక్ట్స్ చేయని కంపెనీస్ తెచ్చుకుంటాయి. కంపెనీస్ ప్రాజెక్ట్స్ రాగానే లే ఆఫ్ చేసేస్తారు. ఎవరైతే యూటిలైజ్ 10% ఆఫ్ ద పీపుల్ ఉంటారో వాళ్ళతో జాబ్ మిగతా వర్క్ అంతా కానిచ్చేస్తారు. మిగతా 90% ని తీసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఉన్న 10% ని కొంచెం ప్రెజర్ పెట్టి వర్క్ చేయించుకుంటారు. మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టుకొని అవసరం అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే స్పెషల్ ఎకనామిక్ జోన్ లోపల కూడా ఏమైనా బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం చెప్పలేము, మనకు అది తెలియదు. బేసికల్ అయితే ఇది స్టేక్ హోల్డర్స్ నుంచి కానీ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం కానీ మ్యాన్ పవర్ వల్ల యూజ్ అవుతుంది వాళ్ళకి. మొత్తం మీద మనం స్వయం ఉపాధి కింద మనం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానే అనే పట్టుబట్టి కూడా తీసుకోకూడదని మీరు చెప్తున్నారు, అంతేనా సార్? అంటే స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలి. పోటీ ప్రపంచంలో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకోతే జాబ్లు ఇచ్చేదాన్ని, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు సార్. ఇలాంటి సీన్లు నేను చిన్న ఉన్నప్పుడు దాదాపు 30 సంవత్సరాల కింద ఈ సినిమా హీరోలు ఆఫీస్ లో ముందు లైన్ కట్టినటువంటి ఫైల్ పట్టుకుని లైన్ కట్టిన సీన్ చూశాను. నేను మాత్రం ఇప్పుడు రియల్ గా చూస్తున్నా సార్. అంటే ఈ టైంలో ఇంతమంది ఇంత ఎండ లోపల వాళ్ళు లైన్ కట్టి ఇంత భరిస్తూ వాళ్ళు మామూలుగా చదువుకొని
ఉన్నత విద్యలు చదువుకొని ఏదో మంచి ఏసీ రూమ్ లోపల జాబ్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ జాబ్ల కోసం ఇంత ఎండలో కూడా ఇన్ని గంటలుగా ఇంటర్వ్యూ కోసం నిల్చుని ఉండడం అంటే సౌకర్యాలు కూడా వీళ్ళు కల్పించలేరు సార్, ఇవన్నీ చేసే అవకాశం లోకల్ అంత ప్లేస్ కూడా ఉండదు, ఎందుకంటే మొత్తం సిస్టమేటిక్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరిని అకామిడేట్ చేయాలన్న కష్టం ఉంటుంది. కాబట్టి ఇక వాళ్ళ పర్స్పెక్టివ్ లో తప్పదు, ఇంకా నిలబడాల్సి ఆకలి పేకలు అన్నట్టు ఆకలి బాధ కోసం వాళ్ళని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే లోకల్ వేరే ఉంటుంది సిస్టమ్. నేను పనిచేసినట్టు చెప్తున్నా, ఎంట్రీ అంత ఈజీ ఉండదు, కొంచెం ప్రాసెస్ ఉంటుంది దానికి కూడా. అంటే మనం యువత కూడా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, పోటీ లోపల ఎగ్జిస్ట్ కావాలంటే. బట్ ఓన్లీ డిపెండెన్సీ ఆన్ జాబ్ పెట్టుకోవద్దు, పేరెంట్స్ కూడా ఓన్లీ జాబ్ పేరెంట్స్ కూడా పిల్లల మీద ఉద్యోగం రాలేదా అని ఒత్తిడి తేయకూడదు, అనొద్దు, తేవద్దు. ఒకప్పుడు లెక్క లేదు సిచ్యువేషన్. అంతర్జాతీయ పరిస్థితులు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీలు అన్ని మారుతున్నాయి కాబట్టి వివిధ దేశాలు కూడా అక్కడ ఉన్నటువంటి వలసదారులను వెలగొట్టడం, దాంతో మన వాళ్ళకు కూడా జాబ్స్ అనేది పోతాయి కదా మనం. సో రెండు వాయిస్ వర్సాయిగా బేసికల్ వాళ్ళకి పోతే మనకు ప్రభావం మన మీద ఉంది, ఉంటది, అఫ్ కోర్స్ ఉంటది. ఎందుకంటే బయట ఇప్పుడు నేను కూడా ఆస్ట్రేలియా పోదాం అనుకో, నాకు సిచ్యువేషన్ కుదరలేదు, పోలేదు. అక్కడ అట్లా జరుగుతుంది, ఆర్థికంగా భయం అవుతుంది. మాకు అప్పుడు 20 lakhs అయ్యే ఫీజు ఇప్పుడు 40-50 lakhs అయితే కష్టమే కదా. మళ్ళా అక్కడి నుంచి అక్కడ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న భయం కూడా ఉంటది కదా సార్. పేరెంట్స్ లో అప్పులు చేసి పోయే కన్నా దానిలో ఎంతో పెట్టుబడి పెట్టి మనం ఇక్కడ ఏదో వ్యాపారం చేసుకునేది కూడా బెస్ట్ ఆప్షన్. అదే పేరెంట్స్ సపోర్ట్ చేయరు, అంత సింపుల్. వాళ్ళకి ఏంటంటే జాబ్ చేయాలి. హలో, మీరు ఉద్యోగాల ఇంటర్వ్యూకి వచ్చారండి? అవునండి. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఉద్యోగం దొరికే అవకాశం ఉందా ఏంటి? లైక్ అంకుల్ ట్రై చేసే స్కిల్ ఉంటే పక్క వస్తుంది. నాకు ఎక్సెల్ గురించి అడిగారు కానీ అయిపోయిందా? ఇంటర్వ్యూ అయిపోయిందా? అయిపోయింది. నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 8:30కి వచ్చి. ఎన్ని ఉన్నాయి పోస్టుల గురించి ఐడియా లేదు నాకు. ఓన్లీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బాజ్పల్లి అంటే. బాజ్పల్లి లోకల్ ఇక్కడ? ఓకే. ప్రస్తుతం మీ ఫోన్ కూడా కొట్టుకున్నారు కదా, మా 7 టీవీకి దొరికింది. మా 7 టీవీ తెలంగాణకు దొరికింది. ఇక మీకు అదృష్టం, మీ ఫోన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ. ఏం పేరండి మీ పేరు? సాయి తేజ. సాయి తేజ. ఏం చేశారు మీరు? ఏ కోర్స్ చేశారు? ఇంజనీరింగ్ చేశారు. ఎట్లా ఉంది ఇప్పుడు? బయట దేశాల నుంచి మనకి వెళ్ళగొడుతున్నారు కదా, అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుని ఏదో చదువుకోవాలని. దాని పరిస్థితి ఇక్కడ అక్కడి నుంచి ఎలగొట్టే ఇక్కడ ఏమైనా ఉందా? దాని యొక్క ప్రభావం మన మీద ఉన్నట్టు కనబడుతుందా? ఉద్యోగాలు బాగా కాంపిటీషన్ అయినట్టు ఏమైనా అనిపిస్తుంది నాకు? అట్లా అంటే ప్రాజెక్ట్స్ లేక ఆపర్చునిటీస్ కూడా లేవు. మీరైతే బయట గురించి ఐడియా లేదు అంకుల్. మనకు మాత్రం స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలంటారు. స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది. ఎగ్జిస్టింగ్ కావాలంటే స్ట్రగుల్ చేయాల్సిందే. ఇక్కడ ప్రస్తుతం కంప్యూటర్ ఆధారిత అంటే సాఫ్ట్వేర్ ఆధారితమైనటువంటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం మండు టెండలో నిరుద్యోగులు నిల్చున్నటువంటి విధానం చూస్తుంటే ఇక్కడ 1 వేలో మొత్తం ఒక సైడ్ రోడ్ మొత్తం బ్లాక్ చేసి మరి నిరుద్యోగులు లైన్లో ఉన్నారంటే ఎంత ఉద్యోగుల యొక్క ఆసక్తి ఎంత ఉంది, ఈ హైటెక్ సిటీ లోపల ఉద్యోగాలు చేయాలి అనేటువంటి భావన ఎంత క్యూరియాసిటీ కలిగి ఉందో మనం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి అంటే ప్రస్తుతం అమెరికా, యూకే వంటి దేశాల లోపల భారతీయులు పార్ట్ టైం చేసుకోకుండా బయటికి పంపిస్తున్నటువంటి విధానం చూస్తున్నాం. ఈ సందర్భంగా అక్కడ నుంచి తిరిగి వచ్చే వారితో పాటుగా మన దేశం లోపల కూడా ఉద్యోగాల కొరత అనేది ఉంటుందేమో అనే భయాందోళన లోపల ఉద్యోగ అన్వేషణ లోపల నిరుద్యోగులు మండు టెండ లోపల వాళ్ళు చేయబోయేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగమని ఇంటర్వ్యూ కోసం ఎంత ఎండలో ఉన్నారో చూడండి. ఇలాంటి సీన్లు మనం గతంలో పాత 25-30 సంవత్సరాల కింద సినిమా లోపల హీరో కానీ హీరోయిన్ కానీ ఫస్టే ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల వద్ద, ప్రైవేట్ కంపెనీల వద్ద ఉద్యోగాల కోసం వాళ్ళు నిల్చున్నటువంటి ఇంటర్వ్యూల కోసం నిల్చున్నటువంటి సీన్లు మన సినిమాలో చూసేవారం. మళ్ళీ 20-30 సంవత్సరాల తర్వాత ఈ విధంగా క్యూలు కట్టి ఎండలో కూడా నేను ఉద్యోగాల కోసం నిల్చున్నటువంటి వాళ్ళను మళ్ళీ మనం ఆ సీన్ రిపీట్ అవుతుంది. ఇది మనం ఏ పరిణామాలకు దారితీస్తుందో మనం అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతం మనం రోడ్డు బయట అంటే ఆఫీస్ బయట ఉన్నాం. బయట రోడ్డు మీద ఇంత క్యూ ఉంది. ఆఫీస్ లోపల దాదాపు 150 మీటర్ల దూరం స్పేస్ ఉంది. అందులోపల కూడా వెయిటింగ్లో ఉన్నారు.